గైస్ మనందరికి మహాశివరాత్రి విశిష్ట అంటే ఏంటో తెలియదు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఒకప్పటి మునువులు, సాధువులు, భక్తులు ఇప్పటికీ కూడా దైవ స్థానంలో ఉంటారా? ఉండరా? అసలు మనం దేవుణ్ణి ఎందుకు స్మరించుకోవాలి? దేవుణ్ణి స్మరించుకుంటే మనకేంటి? ఆయన పని ఆయనది కదా, మన పని మనది. ఇక ఆయనతో మనకేం అవసరం? సో గైస్ ఇవన్నిటికి ఆన్సర్స్ కావాలంటే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? హాయ్ గైస్, ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. ఒకప్పటి మునువులు, భక్తులు లేదా ఇప్పటికే సాధువులు ఎప్పుడు దైవాసు నామస్మరంలోనే ఉంటారు. కానీ ఈ గృహస్థ శ్రమంలోని వారిది వేరే పరిస్థితి. ఆశలు, కోరికలు, కర్మలతోనే వారి జీవితం అంతా నిండిపోయి ఉంటుంది. జ్ఞానం అనే విషయాలకు ఎప్పుడు దూరంలోనే ఉంటారు. కాబట్టి కనీసం ఇలా పండుగల నేపంతోనైనా ఈ జనాల దృష్టిని ఆ దేవుడి వైపు మరలించడం కోసం ఇలా వివిధ రకాల పండుగలను కల్పించి జనాలను జరుపుకోమని సూచించడం జరిగింది. మరి దేవుణ్ణి ఎందుకు స్మరించుకోవాలి? ఆయన పని ఆయన చేసుకుంటాడు కదా, మన పని మనం చేస్తున్నాం కదా, ఇక ఆయనతో మనకేం అవసరం అనే ఆలోచన మనకు వస్తుంది. దీనికి సమాధానం అజ్ఞానం. మనిషి నిత్యము ఎన్నో కర్మలు చేస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ తనమునలై ఉన్నాడు. వీటన్నిటికీ కారణం తను పుట్టడమే, ఇలా జన్మెత్తడమే అని వాస్తవ విషయాన్ని మర్చిపోయాడు. అసలు జన్మనే ఎత్తకపోతే అంత ఆనందమే కదా అని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇక ఇలా జన్మ రాకూడదు అని అంటే దీనికి రెండు పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి, కర్మలు చేయడం ఆపివేయడం. ఎందుకంటే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది. దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఒక జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగదు. కాబట్టి కర్మ చేసినా గాని ఫలితాన్ని మాత్రం వదిలివేయడం ఇది మొదటి పద్ధతి. దీనినే కర్మయోగం అంటారు. ఇక రెండవది, జ్ఞానం కలగడం. అంటే తానెవరో, ఈ లోకం ఏమిటో, ఆ దేవుడెవరో తెలుసుకోవడం. చివరికి ఈ మూడు అనగా జీవుడు, జగత్తు, దేవుడు అనేవి లేనే లేవు, అంతా ఉన్నది తానే అనే ఒక పరమ సత్యం తెలుస్తుంది. దీనినే జ్ఞాన యోగం అంటారు. ఈ రెండిట్లో ఏది సాధించినా ఇక లక్ష్యం నెరవేరినట్టే. కానీ ఈ సాధనలు గృహస్థులకు అంత సులువు కాదు. అసభ్యం, విషయ జ్ఞానం అనేవి చాలా అవసరం. ఇందుకోసమే ఇలా పండుగలు అనేవి కల్పించడం జరిగింది. గైస్, ఈ విషయం మీకు తెలుసా? ప్రతి పండుగకు పురాణాలలో కథల రూపంలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అందుకు గాని కొన్ని వస్తువులు, వీటితో ముడిపడి ఉన్న భక్తులు, వాళ్ళకు కలిగిన ఫలితాలు అని ఇవన్నీ అందులో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే శివరాత్రి పండుగ ఒకటి. ఇది లింగోద్భవ కాలం అని చెప్తారు. ఈ రోజున శివుడికి విశేషంగా అర్చన చేయాలి. అలాగే ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మనసు దేవుడిపై సులువుగా లగ్నం అవుతుంది. జాగరణ చేస్తూ ఆ శివుడిని స్మరించాలి అని సూచించడం జరిగింది. ఇలా చేయడం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ అనుగ్రహం అనేది ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడానికా లేదా అపర సత్యాన్ని తెలుసుకోవడానికా అనేది వారి వ్యక్తిగత విషయం. అయితే ఒక్క విషయం, అసలు ఈ లింగోద్భవ కాలం అనేది నిజానికి ఉంటుందా అనే సందేహం కూడా చాలా మందికి వస్తూనే ఉంటుంది. అనాది అనంతం అంటూ మళ్ళీ ఆ దేవుడు ఉద్భవించడం ఏమిటి, లింగ రూపం తీసుకోవడం ఏమిటి అనే విషయాలు ఇంకో చర్చకు దారితీస్తాయి. కాబట్టి పండగ అనగానే దేవుని స్మరించుకోవడం, ఆ తర్వాత తనను తానే తెలుసుకునే ప్రయత్నం చేయడం అని మాత్రమే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం. జీవితం అంతా పండుగలు జరుపుకుంటూ పోవడం అనేది ఒక పెద్ద తప్పు. స్థాయి వరకు వెళ్లి నిరాకరణ పరమాత్మకు ధ్యానించడం లేదా సమాధ స్థితికి చేరుకోవడం మాత్రమే ప్రతి మనిషి చేయవలసిన పని. కాకపోతే కొత్త తరం వాళ్ళకి ఈ విషయాలు తెలియపరచడం కోసం ఇలా ఇంటింటా వివిధ పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. గైస్, నేను చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే శివరాత్రి జరుపుకుంటున్నారో సో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వారైతే సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.